So today is the day 5 of video editing class. ఓకే, వీడియో ఎడిటింగ్ క్లాస్లో ఈరోజు డే 5. ఈరోజు మనం ఒక రియల్ టైం రీల్ ఆర్ షార్ట్స్ని ఎడిట్ చేసి చూద్దాం. యూట్యూబ్ షార్ట్స్ని ఎడిట్ చేసి చూస్తాం. ఓకే, నా ఈ యూట్యూబ్ షార్ట్ ఎలా ఉంది ఫస్ట్ నేను మీకు చూపిస్తాను. ఎండ్ ప్రోడక్ట్ ఎలా వచ్చింది అది చూడండి. ఇది వచ్చేసి యూట్యూబ్ షార్ట్. 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్కి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ని మనం యూట్యూబ్తోని కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్లో కూడా మనం చేసుకోవచ్చు. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్లో, బెంగళూరులో, డిఫరెంట్ సిటీస్లో. ఆ రెస్టారెంట్స్లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి బిజినెస్ ఐడియా ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్. సపోజ్ మీరు చాలా మూవీస్ చూస్తారు, మూవీ రివ్యూస్ మీద కూడా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, దిస్ వాజ్ ద వీడియో దట్ యూ విల్ బి ఎడిటింగ్. సో ఆ వీడియోలో ఇప్పుడు చూసిన వీడియోలో మనం ఏమేమి చూసాము? బీ రోల్స్ చూసారు, ఏ రోల్ చూసారు, సౌండ్ ఎఫెక్ట్స్ చూసారు, యానిమేషన్స్ చూసారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నారు, సౌండ్ ఎఫెక్ట్ కూడా విన్నారు, రైట్? సేమ్ థింగ్ ఇప్పుడు మనం ఎలా ఎడిట్ చేస్తాము ఇప్పుడు మీరు నా స్క్రీన్లో చూడబోతున్నారు. సో నేను ఆల్రెడీ క్యాన్వా ఓపెన్ చేసి పెట్టాను. అండ్ క్యాన్వాలో లెట్ మీ క్రియేట్ అ బ్లాంక్ క్యాన్వాస్లో మనం వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. సో వీడియో మీద క్లిక్ చేశాను అండ్ మొబైల్ వీడియో మీద ఇంకొకసారి క్లిక్ చేశాను. సో మన బ్లాంక్ క్యాన్వాస్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం మన ల్యాప్టాప్ నుంచి, మన డెస్క్టాప్ నుంచి మన వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో యాడ్ చేయగానే చూడండి మన టైం లైన్లో వీడియో వచ్చేసింది. ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అని చెప్తున్నాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. ఇక్కడ చెప్తాను తర్వాత ఒక పాజ్ వచ్చింది కదా, నేను ఇక్కడ ఒక స్ప్లిట్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను మొత్తం టైం లైన్లో స్ప్లిట్స్ యాడ్ చేసేస్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం జాబ్ మీద డిపెండ్ అయి ఉండలేం కదా. స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లేస్లో ఇంకొక స్ప్లిట్, తర్వాత నెక్స్ట్ స్ప్లిట్. మనం జాబ్ మీద డిపెండ్ అయి ఉండలేం కదా. జాబ్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. రేపు ఎప్పుడు జాబ్ వస్తుంది దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఎక్స్పెండిచర్ ఆగదు కదా. సో అందుకే మన అర్నింగ్స్ మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ప్లేస్లో ఇంకొక స్ప్లిట్. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్కి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ని మనం యూట్యూబ్తోని కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్ప్లిట్. అట్లాంటి యూట్యూబ్ ఛానల్ మీరు క్రియేట్ చేశారు అనుకోండి, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ యూట్యూబ్ నుంచి మీకు మంచి అర్నింగ్స్ కూడా వస్తుంది అని చెప్పారు. స్ప్లిట్ తర్వాత ఎవ్రీ మంత్ ఒక 20,000-30,000 వచ్చినా కూడా మీకు ఒక మంచి అర్నింగ్స్ లాగా ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. ఇక్కడ ఇంకొక స్ప్లిట్. చూడండి నేను ఎక్కడెక్కడ పాజ్ తీసుకుంటున్నాను అక్కడ స్ప్లిట్స్ పెడుతున్నాను. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్లో, బెంగళూరులో, డిఫరెంట్ సిటీస్లో. ఆ రెస్టారెంట్స్లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం. ఇక్కడ కూడా ఒక స్ప్లిట్. రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి బిజినెస్ ఐడియా ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. మీరు దానిలో మీకు యూట్యూబ్ నుంచి కూడా అర్నింగ్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెస్టారెంట్స్ వాళ్ళు కూడా మీకు స్పాన్సర్షిప్ లాగా, పెయిడ్ ప్రమోషన్ లాగా పేమెంట్ చేస్తారు. ఇక్కడ కూడా ఒక స్ప్లిట్. మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్. సపోజ్ మీరు చాలా మూవీస్ చూస్తారు, నెట్ఫ్లిక్స్లో మూవీ రివ్యూస్ అని చెప్పాను కదా. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్.
మూవీ రివ్యూ స్ప్లిట్. సపోజ్ మీరు చాలా మూవీస్ చూస్తారు, నెట్ఫ్లిక్స్లో డైలీ ఒక మూవీ చూస్తున్నారు అంటే మూవీ రివ్యూస్ మీద కూడా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్ప్లిట్ వచ్చింది. సో ఈ మూడు యూట్యూబ్ ఛానల్ ఐడియాస్లో మీ ఫేవరెట్ ఏంటి? మీకు ఇంకా వేరే ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఐడియా ఉంది అంటే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా వేరే ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఐడియా ఉంది అంటే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ స్ప్లిట్. ఈ లాస్ట్ పార్ట్ ని తీసేస్తాను. దిస్ ఇస్ ద ఎక్స్ట్రా పార్ట్. ఓకే, డన్. స్టార్టింగ్ లో 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం జాబ్ మీద డిపెండ్ అయి ఉండలేం కదా. జాబ్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. రేపు ఎప్పుడు జాబ్ వస్తుంది దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఎక్స్పెక్ట్ మీద డిపెండ్ అయి ఉండలేం కదా. జాబ్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఇక్కడ ఇంకొక స్ప్లిట్ పెడుతున్నాను. రేపు ఎప్పుడు జాబ్ వస్తుంది దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఇది అన్నెసెసరీ ఇది టిక్ తీసేస్తున్నాను. ఓకే, యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం జాబ్ మీద డిపెండ్ అయి ఉండలేం కదా. జాబ్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్కి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఇది గేమింగ్ ఛానల్ కదా. ఫస్ట్ నేను స్ప్లిట్స్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ బీ రోల్స్ యాడ్ చేసేస్తాను. ఎలిమెంట్స్ లో వెళ్ళి ఐ విల్ టైప్ హియర్ గేమింగ్ అని టైప్ చేస్తున్నాను. చూద్దాం ఏమేమి వస్తుందో. సో గేమింగ్ లో వెళ్తే మనకు వీడియోస్ ఉంటాయి కదా, చాలా వీడియోస్ ఆప్షన్ లో వెళ్ళి ఓరియంటేషన్ వర్టికల్ పెట్టుకున్నాను. మనం కొంచెం ఇండియన్స్ చూసే ఇండియన్ పర్సన్ లాగా ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం గేమింగ్ లాగా ఉంది. సో ఇది నేను క్లిక్ చేస్తాను. దీన్ని ఒక టాప్ లాగా పెట్టుకోవాలి, రైట్ హియర్. ఫస్ట్ యూట్యూబ్ ఇది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను. ప్లేస్ అయిపోయింది కదా, చూడండి. యా, ఫస్ట్ లేయర్ లాగా ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్ కి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ ఇక్కడ నుంచి పెట్టుకుందాం అదర్వైజ్. ఓకే, దట్ ఈస్ గేమింగ్ ఛానల్. ఇది కొంచెం డ్రాగ్ చేసి ఫుల్ చేసేద్దాం. ఒక బీ రోల్ ఫిట్ అయిపోయింది కదా. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. ఈ గేమింగ్ ఛానల్ ని కొంచెం ఫాస్ట్ చేద్దాము. ఇక్కడ 1x మీద క్లిక్ చేసి ఫాస్ట్ చేసేస్తాను, చూడండి. ఎస్, దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ ని మనం యూట్యూబ్ తోని కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్ లో కూడా మనం చేసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ అని చెప్తున్నాను. సమ్వేర్ లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ బీ రోల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి పెట్టుకోవచ్చు. నో, ఇది కొంచెం ఎక్స్ట్రా అయింది. బీ రోల్స్ అప్రోప్రియేట్ బీ రోల్స్ వచ్చేట్లాగా ఉండాలి. ఇది కూడా ఒకటి ఇక్కడ యాడ్ చేద్దాం. దీన్ని ఇంకా కొంచెం ఫాస్ట్ చేసి ఇది కూడా కొంచెం ఫాస్ట్ చేసేద్దాం. స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్ కి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ ని మనం యూట్యూబ్ తోని కనెక్ట్ ఉంది. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ ని మనం యూట్యూబ్ తోని కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్. దీనికన్నా అదే బాగుంది, ఇది తీసేస్తాను. చూడండి, హౌ మెనీ టైమ్స్ ఐఎమ్ వాచింగ్ ద వీడియో. నేను ఎన్నిసార్లు ఆ వీడియోని చూస్తున్నాను చూడండి. గేమింగ్ ఛానల్. అవును, ఈ గేమింగ్ ఛానల్ ని కొంచెం డ్రాగ్ చేసి ఫుల్ చేసేద్దాము. ఓకే, ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఆ కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్ లో కూడా మనం
ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ని మనం యూట్యూబ్తోని కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ జాబ్ సీకర్స్కి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ గేమింగ్ కదా, ఇది ఇక్కడ రావాలి. గేమింగ్ ఛానల్. ఓకే, గేమింగ్ ఛానల్ ముందు మనం స్టార్టింగ్ లో కూడా కొన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం జాబ్ మీద డిపెండ్ అయి ఉండలేం కదా. స్టూడెంట్ చెప్పాను కదా, ఇక్కడ స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ అయినా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళని చెప్పాను కదా, ఇక్కడ స్టూడెంట్స్ అని ఎంటర్ చేస్తాను. వీడియోస్, ఓరియంటేషన్ వర్టికల్. ఓకే, నా ఇక్కడ స్టూడెంట్స్ లాగా కనిపించాలి, అది కూడా ఇండియన్ స్టూడెంట్స్ లాగా కనిపించాలి. ఇది కొంచెం బెటర్ ఉంది, ఇది ఇక్కడ పెడతాను. అది కాకుండా ఇంకా వేరే సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక ఇది బీ రోల్ పెట్టాను కదా, ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ నో, ఇది సూటబుల్ లేదు. అంటే యాడ్ చేసిన తర్వాత అది బాగా కనిపిస్తలేదు. సో ఐ గో ఫర్ సంథింగ్ ఎల్స్. స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ లాగా చెప్పేట్లాగా ఉండాలి. అది కూడా మన ఇండియన్ లాగా కనిపించాలి. సో మనం ఇక్కడ స్టూడెంట్స్ ఆర్ ఇండియా అని టైప్ చేసి చూద్దాము ఏం వస్తుందో. ఇండియన్ స్టూడెంట్స్ లాగా కనిపించేట్లాగా. ఓకే, లెట్ మీ సీ. లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ ఈ బీరోల్ కి నేను ఒకటి కట్ చేశాను. లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ నో, దిస్ ఇస్ ఆల్సో నాట్ లుకింగ్ గుడ్. జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ అయినా లేకపోతే జాబ్ కోసం స్టూడెంట్స్ ది ఇక్కడ నేను స్టూడెంట్స్ దీన్ని బీరోల్ ఇక్కడ పెట్టాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ అయినా జాబ్ కోసమేనా అబ్బా. ఐఎమ్ నాట్ గెట్టింగ్ అప్రోప్రియేట్ బీ రోల్. నాకు వెతకడం కొంచెం టైం పడుతుంది. కానీ తప్పదు. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ఓపిక ఉండాలి. చాలా ఓపిక ఉండాలి అండ్ అప్రోప్రియేట్ బీ రోల్స్ దొరికేట్ వరకు మనం వదలొద్దు. వీ షుడ్ నాట్ లీవ్ దట్. స్టూడెంట్స్ అయినా జాబ్ సీకర్స్ అని చెప్పాను కదా. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం
ఓకే, స్టూడెంట్స్ అయినా జాబ్ సీకర్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి జాబ్ సీకర్ అని పెడతాను. జాబ్ సీకర్ అని పెడితే అగైన్ వీఆర్ గెటింగ్ సమ్ బీ రోల్స్ కదా. ఇదైనా పెట్టేస్తాము, ఇది కూడా అది కూడా రెండు కూడా పెడదాం. అది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అని సెకండ్ ఇంకొక లేయర్ ఫామ్ అయింది, కానీ ఇప్పుడు నేను మరి తిరిగి దాన్ని ఇంకొక లేయర్ లాగా పెట్టేశాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. స్టూడెంట్స్ అయినా స్టూడెంట్స్ అని ఇంకా చెప్పాను కదా, ఇది మనం ఫిట్ చేసేద్దాం మన క్యాన్వాస్ కి సెట్ అయ్యేట్లాగా. స్టూడెంట్స్ అయినా జాబ్ సీకర్స్ అయినా స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇది రెండు కలిపేస్తాను, ఎందుకంటే మధ్యలో నేను వస్తే అది బాగాలేదు. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం జాబ్ మీద డిపెండ్ అయి వాళ్ళు అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ మనీ అని పెడతాను. ఒకసారి చూద్దాం ఏమొస్తుందో. ఇది బాగుంది, ఇది పెడదాం. దీన్ని కొంచెం మనం ఫాస్ట్ చేసేద్దాము. జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కట్ చేద్దాం, స్ప్లిట్ చేద్దాం. ఇది కూడా ఈ పార్ట్ వెళ్ళిపోతుంది, ఆ డౌన్ పార్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ డౌన్ పార్ట్ లో కొంచెం ఇట్లా హ్యాండ్ పైకి వచ్చేట్లాగా వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం జాబ్ మీద డిపెండ్ అయి ఉండలేం కదా. జాబ్ ఈ రోజు ఇది బాగాలేదు, సో మనం ఏం చేయాలి, వెయిట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళు అర్నింగ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి రావాలి. వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకో వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. చూడండి, నాకు చాలా వెరీ మైన్యూట్ కట్ పెట్టుకోవాలని ఉంది, కట్ చేయాలని ఉంది. అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వచ్చి స్ప్లిట్, ఈ పార్ట్ గాన్ తీసేస్తున్నాను. ఇప్పుడు మనం మరి నార్మల్ పెట్టి ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం జాబ్ మీద డిపెండ్ అయి ఉండలేం కదా. జాబ్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. వాళ్ళ అర్నింగ్స్ ఇది కూడా బాగుంది, రూపీ లాగా ఉంది. ఇది డబ్బు, ఇది ఎట్లా ఉంది, ఆర్ దిస్ వన్. యాక్చువల్లీ ఇది బాగుంది, ఐ థింక్ ఇది తీసేస్తాను, ఇది పెడదాం. వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అని చెప్పాను. స్ప్లిట్, దిస్ వన్ ఇస్ గాన్. ఇది కొంచెం ఫుల్ లెంత్ చేసేద్దాం కదా. ఎస్, ఇక్కడ నుంచి చూడండి, వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం జాబ్ మీద డిపెండ్ అయి ఉండలేం కదా. జాబ్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్ కి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ని మనం చాలా మంచి మంచి బీ రోల్స్ ఉన్నాయి ఇక్కడ, వెరీ నైస్ బీ రోల్స్. ఇది ఒకసారి పెట్టి చూద్దాం కదా. ఇది ఉంది, ఇట్ ఈస్ వెరీ గుడ్. దీనిలో ఇంకా మనం కొన్ని చేంజెస్ చేద్దాం, నేను చెప్తాను వాట్ చేంజెస్.
కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అర్నింగ్స్ ఉంది కదా, దీనికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కనిపించిందా? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను కదా. ఓకే, నా ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం నా ఈ అర్నింగ్స్ ఉంది కదా, పడుతుంది డబ్బు. నా ఫోటో వెనకాల, నా ఫేస్ వెనకాల పడాలి. సో నేను ఏం చేస్తా, ఇదే కాపీ చేసి ఇంకొకసారి పేస్ట్ చేస్తాను. నా ఫోటోని ఫస్ట్ డిటాచ్ చేద్దాం. అది నేను వీడియో బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టాను. సో ఒకటి అచ్చా ఇట్లా వచ్చింది. ఇప్పుడు నా ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. ఓకే, నా ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఈ పార్ట్ డిటాచ్ వీడియో ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ చేసి అది తీసేసాను. ఓ, అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం అట్లాంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇది ఉంది కదా. ఇది ఒకసారి తీసేస్తాను. ఇంకొకసారి వన్ మోర్ టైమ్ ఐ విల్ డిటాచ్ ద వీడియో ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, నా దీనికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఇది కొంచెం మనం సెట్ చేసేద్దాం. ఇది ఎట్లా సెట్ చేయాలి అంటే, నా బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్లీ లాగా రావాలి అది. బ్యాక్గ్రౌండ్ ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా బ్యాక్గ్రౌండ్ డిలీట్ కాలేదు. ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. చేసుకోవచ్చు. మనం ఎవ్రీ మంత్ ఒక 20-30 ఓ, ఇది డిఫరెంట్ గా వచ్చింది. వెయిట్, వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం ఎవ్రీ మంత్ ఒక 20 అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ రికార్డింగ్ అవుతుంది, స్క్రీన్ క్లాస్ రికార్డ్ అవుతుంది. నేను చెప్తాను ఒక 2 minutes లో. సో ఇక్కడ నేను డిటాచ్ వీడియో ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేశాను. చూడండి, నేను ఇక్కడ ఇంకొకసారి కట్ అని ఒక స్ప్లిట్ క్లిక్ చేశాను. స్ప్లిట్ చేశాక ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ని ఇంకొకసారి కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ అయింది, బట్ ఐ విల్ ప్లేస్ ఇట్ హియర్. ఇది ఇంకొకసారి దీన్ని ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ లో పెట్టి దాని మీద మనం ఇది పెట్టేద్దాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. ఈ పార్ట్ ని మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. ఇది ఉంది కదా, దీన్ని బ్యాక్ లేయర్ మీద క్లిక్ చేసి షో లేయర్స్ మీద క్లిక్ చేసి చూడండి, ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ పెడతాను. అంటే మన ఈ పార్ట్ వెనకాల. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేస్తాను. సో ఇప్పుడు ఏమైతుంది అంటే నా హెడ్ వెనకాల అది ప్లే అవుతుంది. ఉంది కదా. సో దట్ ఈస్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. సెకండ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, 2 times వస్తున్నాయి. సో దీన్ని కొంచెం ఫాస్ట్ కూడా చేసేద్దాం. ఫాస్ట్ ఇలా. ఓకే, బట్ దానికి 2 times ఆడియో ఫైల్ వచ్చింది. ఆడియో ఫైల్ మనం ఒక ఆడియో ఫైల్ ని మ్యూట్ చేయాలి. ఇది నేను మ్యూట్ చేసేస్తాను. ఓకే కదా. సో దట్ ఈస్ ద ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. సెకండ్ చూడండి, వెనక నుంచి అది ప్లే అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ.
సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడి వచ్చేసి ఫుడ్ రివ్యూ. ఫుడ్ రివ్యూ ఛానల్ ఐడియా వచ్చేసి స్ప్లిట్ ఫుడ్ రివ్యూ. ఫుడ్ రివ్యూ ఇక్కడ ఇంకొకసారి ఫుడ్ రివ్యూ స్ప్లిట్ క్లిక్ చేసి ఎలిమెంట్లో వెళ్ళి ఫుడ్ రివ్యూ అని పెడదాం. ఫుడ్ ఈటింగ్ వీడియోస్ ఓరియంటేషన్ వర్టికల్ ఫుడ్ తినేట్లాగా ఏదైనా వీడియో మనం వెతకాలి. బీ రోల్ కొంచెం ఇండియన్ ఫేస్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది బాగుంది. ఓకే, దీన్ని కొంచెం మనం ఇక్కడ పెట్టేద్దాం. ఫాస్ట్ చేద్దాము. 2x చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. చూద్దాం. ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. ఇది కొంచెం ఫుల్ లెంత్ ఫుల్ స్క్రీన్ కవర్ అవ్వాలి కదా. ఓకే, నౌ ప్లే ఫ్రమ్ హియర్. వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్ ఫుడ్ రివ్యూ లో, బెంగళూరులో. కొంచెం ఇక్కడ నుంచి అది బాగుంది ఆమె తినేటప్పుడుది. సో నేను స్ప్లిట్ చేసి ఈ ఫస్ట్ పార్ట్ ని తీసేస్తున్నాను అండ్ లాస్ట్ పార్ట్ ని ఇక్కడ పెట్టేస్తాను. ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ఫుడ్ రివ్యూ ఇది ఇక్కడ ఇలా పెట్టేస్తాను. చూద్దాం ఇంకొకసారి. వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్. ఫుడ్ రివ్యూ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్ లో, బెంగళూరులో డిఫరెంట్. ఓకే, ఇప్పుడు రెస్టారెంట్స్ వెతుకుదాం. రెస్టారెంట్స్ లో ఒకటే వీడియో వచ్చింది. రెస్టారెంట్ సింగులర్ వీడియో వర్టికల్ ఒకటే వచ్చింది. ఓకే, చూద్దాం. లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్ లో కూడా మనం చేసుకోవచ్చు. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ఫుడ్ రివ్యూ అంటే ఇంకొకసారి ఫుడ్ రివ్యూ చేస్తున్నాను. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్ ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్ లో, బెంగళూరులో డిఫరెంట్ సిటీస్ లో. ఆ డిఫరెంట్ సిటీస్ లో ఆ రెస్టారెంట్స్ లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ సేమ్ అలాగే ఇంకొకటి ఫుడ్ ఈటింగ్ వీడియో ఇంకొకటి పెడుతున్నాను. లో ఆ రెస్టారెంట్స్ లో వెళ్ళి ఇది కూడా కొంచెం ఫాస్ట్ చేసేస్తాను. ఆ రెస్టారెంట్స్
డిఫరెంట్ సిటీస్లో ఆ రెస్టారెంట్స్లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రెస్టారెంట్స్లో వెళ్ళి ఆ బెంగళూరులో డిఫరెంట్ సిటీస్లో ఆ రెస్టారెంట్స్లో వెళ్ళి ఆ ఫుడ్ డిఫరెంట్ సిటీస్లో ఆ రెస్టారెంట్స్లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది చాలా ఆ రెస్టారెంట్స్లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి బిజినెస్ ఐడియా ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. మీరు దానిలో మీకు యూట్యూబ్ నుంచి కూడా ఎర్నింగ్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి బిజినెస్ ఐడియా ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. మీరు దానిలో మీకు యూట్యూబ్ నుంచి కూడా ఎర్నింగ్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రెస్టారెంట్స్ వాళ్ళు కూడా మీకు స్పాన్సర్షిప్ లాగా పెయిడ్ ప్రమోషన్ లాగా పేమెంట్ చేస్తారు. మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ కట్ చేసి ఇంకొకసారి ఈ పార్ట్ ని తీసేస్తున్నాను. ఛానల్ ఐడియా. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్ మూవీ వచ్చేసి కొంచెం స్ప్లిట్ చేస్తున్నా ఇంకొకసారి. మూవీ రివ్యూస్ అని పెట్టాలి. మూవీ రివ్యూ అని పెట్టాను, చూద్దాం. ఇది బాగుంది, ఇది తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. మూవీ రివ్యూస్ సపోజ్ మీరు చాలా మూవీ ఇది కొంచెం 2x చేసేస్తున్నాను స్పీడ్. ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్. ఈ మూవీ రివ్యూస్ ని మనం మొత్తం స్క్రీన్ కవర్ ఎట్లాగా చేసుకోవాలి. ఐడియా. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్. సపోజ్ మీరు చాలా మూవీస్ చూస్తారు, నెట్ఫ్లిక్స్లో డైలీ ఒక మూవీ చూస్తున్నారు అంటే మూవీ రివ్యూస్ మీరు నెట్ఫ్లిక్స్లో డైలీ ఒక మూవీ చూస్తున్నారు అంటే ఈ పార్ట్ అవసరం లేదు, అందుకే తీసేస్తున్నాను. నెట్ మూవీ రివ్యూస్ మీద కూడా మూవీస్ చూస్తారు, మూవీ రివ్యూస్ మీద కూడా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ మూడు ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ మూడు యూట్యూబ్ ఛానల్ ఐడియాస్లో మీ ఫేవరెట్ ఏంటి? మీకు ఇంకా వేరే ఏదైనా యూట్యూబ్ ఛానల్ సో ఈ మూడు యూట్యూబ్ ఛానల్ ఐడియాస్లో మీ ఫేవరెట్ ఏంటి? మీకు ఇంకా వేరే ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఐడియా ఉంది అంటే కామెంట్ చేసి చెప్పండి. ఈ లాస్ట్ పార్ట్ అంత నచ్చలేదు, ఇది తీసేస్తున్నాను. సో కొన్ని బీరోల్స్ అంటే నేను మధ్యలో యాడ్ చేశాను. ఇప్పుడు చూద్దాం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం 3 ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి చూద్దాము.
3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఎర్నింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందుకే మన ఎర్నింగ్స్ మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సంథింగ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇక్కడ ఎర్నింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందుకే మన ఎర్నింగ్స్ మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఎర్నింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందుకే మన ఎర్నింగ్స్ మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పార్ట్ తీసేస్తాను. వాళ్ళు కూడా వాళ్ళ ఎర్నింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్కి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ని మనం యూట్యూబ్తోని కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్లో కూడా మనం చేసుకోవచ్చు. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్లో, బెంగళూరులో, డిఫరెంట్ సిటీస్లో. ఆ రెస్టారెంట్స్లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి బిజినెస్ ఐడియా ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్. సపోజ్ మీరు చాలా మూవీస్ చూస్తారు, మూవీ రివ్యూస్ మీద కూడా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ మూడు యూట్యూబ్ ఛానల్ ఐడియాస్లో మీ ఫేవరెట్ ఏంటి? యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. 3 అని చెప్పాను కదా, ఇంకొకసారి ఎలిమెంట్లో వెళ్ళి 3 అని ఎంటర్ చేస్తాను. మనం వీడియోస్ ఏమైనా చూద్దాం. ఓరియంటేషన్ అగైన్ వర్టికల్. 3తోనే ఏమైనా ఉందా చూడాలి. THREE అని పెడతాను. నా ఇక్కడ ఎలిమెంట్లో వెళ్ళి నేను ఫస్ట్ అని టైప్ చేస్తున్నాను. నాకు ఒక ఇమేజ్ కావాలి. ఇమేజ్ అయినా వీడియో అయినా కావాలి. చూద్దాం వీడియోలో ఏమొస్తుందో. నాకు ఇది వీడియోస్ వర్కౌట్ అవుతలేదు. సో లెట్ మీ సీ సమ్ గ్రాఫిక్స్లో ఫస్ట్ ఎలా ఉంది. ఓకే,
నేను ఇది తీసుకుంటాను. ఓకే, ఇది తీసుకొని ఇక్కడ పెడుతున్నాను. వచ్చింది చూడండి ఫస్ట్. కానీ ఇక్కడ ఫస్ట్ చెప్తున్నా కదా, అక్కడ రావాలి. స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, ఈ ప్లేస్లో నాకు అది క్లియర్ కనిపిస్తలేదు. సో వాట్ ఐ విల్ డూ ఇస్, నేను ఒకసారి షేప్స్కి వెళ్తాను. షేప్లో వెళ్ళి ఈ షేప్ ఉంది కదా, ఇది తీసుకుంటాను. దీన్ని బ్లాక్ చేస్తాను, కంప్లీట్ బ్లాక్ చేసి ఇది ఇలా మొత్తం కవర్ చేస్తాను. బట్ వన్ థింగ్ రిమెంబర్, ఇది పైన ఉండాలి. దీనికి క్లిక్ చేసి పొజిషన్ మీద క్లిక్ చేసి 2 ఫ్రంట్ చేశాను. ఇప్పుడు పైన వచ్చిందో చూడండి, కరెక్ట్ కదా. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లేయర్ అయినా చెప్పొచ్చు, షేప్ అయినా చెప్పొచ్చు. దీన్ని మొత్తం ఇట్లా కవర్ చేసి కొంచెం పక్కకు లైట్ గా ఇట్లా వచ్చేట్లాగా చూసుకోండి. అండ్ దెన్ ట్రాన్స్పరెన్సీ అనే ఒక ఆప్షన్ ఉంది. ట్రాన్స్పరెన్సీ మీద క్లిక్ చేసి ట్రాన్స్పరెన్సీ తగ్గించండి. ఓకే, ఇలా పెట్టుకొని మనం పెట్టుకోవాలి. నా ఇక్కడ చూడండి ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఇలా ఆటోమేటిక్లీ వస్తుంది. సో ఫస్ట్ పెట్టిన తర్వాత డౌన్ లో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అన్ని కూడా రాసి రావాలి. సో నేను టెక్స్ట్ లో వెళ్ళి ఐ విల్ టైప్ యూట్యూబ్ ఛానల్. ఇది ఉంది కదా, ఇది బాగానే ఉంది, ఆరెంజ్ బాగానే కనిపిస్తుంది. సో ఐ విల్ ఇది అన్గ్రూప్ చేస్తే డౌన్ వెళ్ళిపోతుంది. ఓకే, కొంచెం ఫాంట్ పెంచేద్దాం. యూట్యూబ్ ఛానల్ ఐడియా అని పెట్టాను. ఓకే, ఫాంట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు మన ఇష్టం లాగా. ఫాంట్ కూడా చేంజ్ చేసేసాను. ఈ ఎల్లో డిఫరెంట్ లాగా ఉంది. సో లెట్ us చేంజ్ ద కలర్. ఇది క్లిక్ చేసి ఓకే, కొంచెం ఫాంట్ కూడా పెంచేద్దాం. ఇది డౌన్ లో పెట్టి కొంచెం ఇది లైన్ హైట్ ఉంది కదా, లైన్ హైట్ తగ్గిద్దాము. లైన్ స్పేసింగ్ తగ్గించాను. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దాని ట్రాన్స్పరెన్సీ కొంచెం పెంచేస్తున్నాను. చూడండి, ట్రాన్స్పరెన్సీ పెంచితే ఇలా వచ్చేసింది. నౌ ఇక్కడ వచ్చి ప్లే చేద్దాం. కూడా వాళ్ళు అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అలా కాదు, నాకు బ్యాక్గ్రౌండ్ ఓవర్లే కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది యూట్యూబ్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంకొకసారి వాళ్ళు అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్ కి చాలా ఈ పార్ట్ లో కొంచెం స్ప్లిట్ చేద్దాము. స్ప్లిట్ చేసి ఈ పార్ట్ ఉంది కదా, దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ బీజీ చేశాను. నౌ ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని బ్యాక్ లో పంపిద్దాం. పొజిషన్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అయిందో, ఇది ఫ్రంట్ రావాలి. పొజిషన్ ఓకే, మన ఇమేజ్ ఇక్కడ ఉంది. దీని వెనకాల పెట్టేస్తాను. ఆరెల్స్ ఇది కాపీ చేసి ఒకసారి డౌన్ లో లాస్ట్ లో ఒకసారి పెట్టి చూద్దాము. ఈ పార్ట్ ని డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ చేసి ఇది ఇక్కడ పైన పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. స్టార్ట్ చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. చేసి రెండు కూడా సింక్ అయితే లేదు. కొంచెం మనం ఇది జూమ్ చేద్దాం. టైమ్ లైన్ జూమ్ చేస్తే వాళ్ళు అర్నింగ్ ఇది ఉంది కదా, దీనికి మ్యూట్ చేసేద్దాము. ఒకటి మ్యూట్ ఉంటుంది, ఒకటి ఓకే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. స్టార్ట్ చేసి వాళ్ళు అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సో ఇది ఉంది కదా, దాని వెనకాల మన ఇమేజ్ ఉంది.
ఐ థింక్ నౌ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్కి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఎస్, గేమింగ్ ఛానల్ ఈస్ లుకింగ్ గుడ్. ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ని మనం యూట్యూబ్తోని కనెక్ట్ చేసి లైవ్ ఇక్కడ మనం అన్ని లేయర్స్ కనిపిస్తుంది మీకు. స్ట్రీమింగ్ యూట్యూబ్లో కూడా మనం చేసుకోవచ్చు. సెకండ్ చెప్తున్నాను యూట్యూబ్ కదా, ఛానల్ ఐడియా వచ్చేసి ఇక్కడ స్ప్లిట్ చేసేద్దాము. సేమ్ థింగ్ ఇక్కడ ఉంది కదా, ఇది కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇది తెచ్చి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇది కూడా ఈ టెక్స్ట్ ని కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాము. మధ్యలో ఇది ఫస్ట్ కదా, ఫస్ట్ లాగానే ఇంకొకటి సెకండ్ కూడా కావాలి. సెకండ్ గ్రాఫిక్స్ లోనే ఆ సేమ్ ఎల్లో కలర్ లాగానే నాకు ఇంకొకటి కావాలి. సేమ్ ఎల్లో ఆ ఎఫెక్ట్ ఉండేది. ఇది వర్కౌట్ అవుతుంది అంటారా? చూద్దాం. ఇది ఫస్ట్ వైట్ కదా, ఇది ఈ కలర్ వచ్చింది. నా దీనికి కూడా మనం ఎల్లో చేసేద్దాం. మనం చేసుకోవచ్చు. నా ఇది క్లిక్ చేసి కొంచెం దీన్ని తక్కువ చేసేద్దాం, ఎందుకంటే మనం అక్కడ సెట్ అవ్వాలి కదా. యా, నా వైట్ ఈస్ కొంచెం డల్ గా ఉంది, అది ఒకసారి చూద్దాము. ఇట్ హ్యాస్ టు లుక్ వెరీ డార్క్. ఇది ఎంత డార్క్ ఉంది, ఇది కూడా అంత డార్క్ లాగా రావాలి. ఇక్కడ వేరేదైనా 2 ఉందా చూస్తున్నా. ఓకే, సెకండ్ వన్ ఇస్ లైక్ దిస్. ఇది కూడా కలర్ చేంజ్ చేద్దాం. అట్లా అంటే కొంచెం ఆ కలర్ లాగానే వస్తే బెటర్ ఉంటుంది. ఓకే, చలో కొంచెం క్లోజ్ బై కలర్ అని చెప్పొచ్చు. సెకండ్ మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. యూట్యూబ్ లో కూడా మనం చేసుకోవచ్చు. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్. ఓకే, ఇది కొంచెం మనం తగ్గించాలి, ఎందుకంటే ఫుడ్ రివ్యూ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేద్దాం. మనం చేసుకోవచ్చు. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్. ఇది కూడా కొంచెం తగ్గిద్దాము. ఇది కూడా కొంచెం తగ్గించాలి. ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్లో, బెంగళూరులో, డిఫరెంట్ సిటీస్లో. ఆ రెస్టారెంట్స్లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి బిజినెస్ ఐడియా ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. థర్డ్ యూట్యూబ్ ఛానల్ థర్డ్ అని చెప్తాను కదా, సేమ్ ఇదే కాపీ చేద్దాం. ఇక్కడ థర్డ్ ప్లేస్ లో పేస్ట్ చేద్దాం. ఇది ఇక్కడ రావాలి కదా, దాన్ని ఓవర్లే అంటారు. ఇక్కడ పేస్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ థర్డ్ అని పెట్టాలి, నేను యూట్యూబ్ ఛానల్ ఐడియా. ఇక్కడ థర్డ్ అని పెడదాం. 3RD. థర్డ్ గోల్డెన్ కలర్ కాదు, ఎల్లో కలర్ కావాలి కదా మనకు. ఒక పని చేద్దాం, గోల్డెన్ కలర్ తీసుకుందాం, ఎందుకంటే చాలా గోల్డెన్ కలర్సే వస్తున్నాయి. ఇది కాపీ చేసి దాన్ని పైన షిఫ్ట్ చేసేద్దాం కదా. ఇక్కడ ఒకసారి సెకండ్ పెట్టి చూద్దాము. సెకండ్లు కూడా గోల్డెన్ కలర్స్ ఉన్నాయి బాగానే. అంత ముందుది తీసేసి అక్కడ సెకండ్ది పెట్టేద్దాం.
కదా. సెకండ్ కూడా వచ్చేసింది, ఫస్ట్ థర్డ్ కూడా వచ్చేసింది. ఒకసారి ఫస్ట్ పెడదాం, ఈ ఫస్ట్ ని కూడా తీసేద్దాము. గోల్డెన్ కలర్ పెడితే ఇంకా బెటర్. ఇది ఉంది కదా గోల్డెన్ కలర్, ఎస్. చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి చాలా యూజ్ అవుతుంది, దట్ ఈస్ గేమింగ్ ఛానల్. స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్ కి చాలా యూజ్ అవుతుంది, దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ని మనం యూట్యూబ్ తోని కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్ లో కూడా మనం చేసుకోవచ్చు. సెకండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనం అది ఒక్క నిమిషం. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్ లో, బెంగళూరులో, డిఫరెంట్ సిటీస్ లో. ఆ రెస్టారెంట్స్ లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి బిజినెస్ ఐడియా ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. థర్డ్ లో కూడా చూడండి, కొంచెం ఇది ఓవర్లే ఆర్ బ్యాక్గ్రౌండ్ పేజ్ అంటారు కదా, అది కొంచెం మిస్ప్లేస్ అయింది. సో సేమ్ థింగ్, మన ఐకన్ కూడా ఇంకా టెక్స్ట్ కూడా కొంచెం పక్కకు జరిపి we can start our third బిట్ ఉంది కదా క్లిప్. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్ కి మనం ఇది కొంచెం ఇది తగ్గించాలి, అదర్వైజ్ అది వర్కౌట్ కాదు. ఇది కూడా కొంచెం తగ్గించాను. ఓకే, వచ్చేసి మూవీ రివ్యూస్ కి ఇంకా ఐ థింక్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ దిస్ వన్. కొంచెం ఇది కూడా ఇంకా తగ్గిస్తే ఇంకా మన క్లారిటీగా మనం వాట్ మెసేజ్ మనం ఇవ్వడం అనుకుంటున్నామో అది కరెక్ట్ గా చేరుతుంది. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్. సపోజ్ మీరు చాలా మూవీస్ చూస్తారు, మూవీ రివ్యూస్ మీద కూడా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ లో మీ ఫేవరెట్ ఏంటి? సో ఈ మూడు ఐడియాస్ ఓకే. నౌ ఐఎమ్ డిక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ద టైమ్ లైన్. చూడండి, ఇది ఎంటీ బ్లాంక్ పేజ్ కాబట్టి అది తీసేసాను. సో ఈ మూడు యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ లో మీ ఫేవరెట్ ఏంటి చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఎర్నింగ్ స్టార్ట్ చేసి. నో, రాంగ్, దిస్ వన్ వీ హ్యావ్ టు రిమూవ్. ఇది కూడా అన్నెసెసరీది ఒకటి. అండ్ లాస్ట్ బిట్ వచ్చేసి, సో ఈ మూడు ఓకే, ఇది కూడా నాకు అంత అవసరం లేదు అనిపిస్తుంది. నో, ఇది తీసేస్తే చూడండి 40 సెకండ్స్ లోనే మన మొత్తం రీల్ కంప్లీట్ అయిపోతుంది, రైట్? నౌ లెటస్ ఫైనల్ గా ఒకసారి స్టార్టింగ్ నుంచి అన్ని ఓవర్లేస్ అయినా లేకపోతే మన బీ రోల్స్ అయినా టెక్స్ట్ క్లిప్స్ అంటే ఐకన్స్ అన్ని కరెక్ట్ గా వచ్చిందా లేదా ఫైనల్ గా ఒకసారి చూసేద్దాం. 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ ఒకసారి మనం ఇట్లా మన ప్లే హెడ్ మూవ్ అయితే లేదు అంటే ఒకసారి పేజ్ ని రిఫ్రెష్ చేస్తే బాగుంటుంది. రిఫ్రెష్ చేశాను. అగైన్ నౌ యూ రన్ ద అంటే ప్లే చేస్తే మీకు క్లియర్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్ కి చాలా యూజ్ అవుతుంది, దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ని మనం యూట్యూబ్ తోని కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్ లో కూడా మనం చేసుకోవచ్చు. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్ లో, బెంగళూరులో, డిఫరెంట్ సిటీస్ లో. ఆ రెస్టారెంట్స్ లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి బిజినెస్ ఐడియా ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్. సపోజ్ మీరు చాలా మూవీస్ చూస్తారు, మూవీ రివ్యూస్ మీద కూడా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. బాగుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ షార్ట్ అండ్ టు ద పాయింట్ రీల్ ఆర్ మన యూట్యూబ్ వైట్ షార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన రీల్ అంటే ఒక 47 సెకండ్స్ లో కంప్లీట్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఓవర్లే లేకపోతే అంటే బ్యాక్గ్రౌండ్ ఇంకా ఒక ఐకన్ ఒక టెక్స్ట్ ఇవన్నీ పెట్టాం కదా, ఇవి యానిమేషన్ తోని రావాలి. ఓకే, సో లెట్ us స్టార్ట్ యాడింగ్ యానిమేషన్ టు దీస్ థింగ్స్. ఇక్కడ ఫస్ట్ ఓవర్లే ఉంది కదా, ఈ ఫస్ట్ ఓవర్లే కి కూడా మనం యానిమేషన్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను యానిమేట్ మీద క్లిక్ చేశాక యూ కెన్ సీ హియర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్. ఎనీ వన్ యానిమేషన్ మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ హియర్. సో ఇట్ ఈస్ గివింగ్ us a
బ్రష్ కైండ్ ఆఫ్ యానిమేటెడ్ ఎఫెక్ట్. సో బ్రష్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. యూ కెన్ యూజ్ దిస్ వన్ ఆల్సో. ఇది ఇంక్ లాగా కనిపిస్తుంది కదా, ఇది కూడా బాగుంది. విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ టు యూ, మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తుందో మీరు అట్లాంటి యానిమేటెడ్ ఇది ఎఫెక్ట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ గ్రేడియంట్. నౌ ఫస్ట్ థింగ్ ఐ విల్ యూజ్, అంటే 1 by 1 అన్ని యూజ్ చేస్తూ చూపిస్తాను. అదర్వైజ్ దిస్ వన్ ఈస్ ఆల్సో గుడ్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. ఈ బీ రోల్ కి ఒక యానిమేటెడ్ ఇది యాడ్ అయిపోయింది. సో యానిమేట్ మీద ఇంకొకసారి క్లిక్ చేస్తే యూ కెన్ సీ హియర్ ఆన్ ఎంటర్. మనం బోత్ మీద క్లిక్ చేద్దాం. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బోత్ విల్ హ్యావ్ అవర్ యానిమేషన్. ఓకే, దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్. చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న animation and entry and exit, both the things have added animation. Now next ఇంకొకసారి animate, second b roll మీద క్లిక్ చేసి ఇంకొకసారి animate క్లిక్ చేశాను. This time I will use ink effect or some different wipe slide. No, old TV, no chroma. This is also good. ఇది కూడా బాగుంది. అగైన్ బోత్ మీద క్లిక్ చేస్తే బాగుంటుంది. చూడండి, మనం 1 by 1 క్లిక్ చేసి చూస్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది కదా ఇక్కడ. నౌ దిస్ ఇస్ ద ఓవర్లీ. ఓవర్లీ మనం ఏం చేయలేము. మనం ఈ ఫస్ట్ ఉంది కదా, దానికి యానిమేట్ చేద్దాం. సో యానిమేట్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ షో అస్ ఎంట్రీ, అంటే ఇట్లా వస్తుంది, డౌన్ నుంచి పైకి రావడం or zoom avadam. All these are different animation effect. Baseline is good actually. Here succession ante zoom out avadam, drift, scrapbook stomp antaru, and photo flow, photo rise. Okay, we have different animations ikkada kada. So let us use tumble యూజ్ చేద్దామా లేకపోతే బేస్ లైన్? ఓకే, tumble యూజ్ చేసుకోవచ్చు. we also have this text యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ ఉంది కదా, దీనికి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో బోత్ ద థింగ్స్ we are adding సేమ్ యానిమేషన్. చూడండి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకేసారి అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్ కి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. ఈ గేమింగ్ ఇది ఉంది కదా, ఈ బీ రోల్, దీనికి కూడా మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఏమైనా యాడ్ చేద్దాం. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ యానిమేషన్స్ హియర్. ఇది బాగుంది. ఇది కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బోత్. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ ని మనం యూట్యూబ్ తోని కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్ లో కూడా మనం చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, సేమ్ థింగ్. ఇది కూడా మనం యానిమేట్ క్లిక్ చేసి బేస్ లైన్ కాకుండా ఇది అట్ ద సేమ్ టైం ఇది కూడా రెండిటికి కూడా మనం సేమ్ యానిమేషన్ యూజ్ చేసాం. చూడండి, చేసుకోవచ్చు. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. దీనికి మనం ఒక యానిమేషన్ యాడ్ చేద్దాం. ఫుడ్ రివ్యూవర్ ఉంది కదా యానిమేషన్, దిస్ వన్. ఓకే, దిస్ వన్ ఇస్ గుడ్ ఇనఫ్. యాక్చువల్లీ బోత్ అన్ని బీరోల్స్ లో మనం సేమ్ యానిమేషన్స్ యూజ్ చేస్తున్నాం. రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్ లో, బెంగళూరు లో, డిఫరెంట్ సిటీస్ లో. దీనికి మనం ఏదైనా యూజ్ చేయొచ్చా? యానిమేషన్ లో ఐ వుడ్ సే బ్రష్ ఈస్ గుడ్ ఇనఫ్. బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బోత్ ఇక్కడ నుంచి ప్లే చేసి చూద్దాం. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్ లో, బెంగళూరు లో, డిఫరెంట్ సిటీస్ లో. ఆ రెస్టారెంట్స్ లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి, యాక్చువల్లీ ఇక్కడ నేను కనిపించద్దు. ఐ వాంట్ టు కంప్లీట్లీ షో దట్ బీ రోల్. నేను కనిపించద్దు, మధ్యలో గ్యాప్ లో నేను రావద్దు. ఉంటాయి హైదరాబాద్ లో, బెంగళూరు లో, డిఫరెంట్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ లో కూడా ఐ వాంట్ టు షో దిస్ వన్ ఓన్లీ. సో ఐ విల్ ఓవర్లాప్ దిస్ వన్. ఓకే, బెంగళూరు లో, డిఫరెంట్ సిటీస్ లో, ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్ లో, బెంగళూరు లో, డిఫరెంట్ సిటీస్ లో. ఆ రెస్టారెంట్ ఓకే, ఇంకొకసారి లో, బెంగళూరు లో, డిఫరెంట్ సిటీస్ లో ఆ రెస్టారెంట్స్ లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి బిజినెస్.
idea or YouTube channel. Third YouTube channel. Okay, now again, animate చేసేటప్పుడు add any different animation. For all those things we have used this one. ఇది యూస్ చేసాము. సో టెక్స్ట్ ని కూడా మనం సేమ్ యానిమేషన్ యూస్ చేస్తున్నాం. ఓకే, దెన్ ఈ బీ రోల్ కి కూడా మనం ఏదో ఒకటి యానిమేషన్ యాడ్ చేయాలి. ఐ వుడ్ రికమెండ్ దిస్ వన్. ఇది బాగుంది. బోత్ ఎంట్రీ కూడా ఎగ్జిట్ కూడా. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్. సపోజ్ మీరు చాలా మూవీస్ చూస్తారు, మూవీ రివ్యూస్ మీద కూడా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. నౌ గుడ్, ఇక్కడ వరకు అంటే బాగానే వచ్చింది. నౌ వీ విల్ స్టార్ట్ యాడింగ్ అవర్ వెరీ ఫేవరెట్, దట్ ఈస్ సౌండ్ ఎఫెక్ట్స్. ఓకే, సౌండ్ ఎఫెక్ట్స్ లో మనం ఫస్ట్ మన సౌండ్ ఎఫెక్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఫస్ట్ బీ రోల్ ఉంది కదా, సో మనం ఎలిమెంట్స్ లో వెళ్ళి నేను ఇక్కడ వుష్ వుష్ అనే ఒక సౌండ్ ఎఫెక్ట్ ని వెతుకుతున్నాను. సో వీ కెన్ సీ లాట్ ఆఫ్ వుష్ సౌండ్ ఎఫెక్ట్స్. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేయండి, సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేసింది. ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. ఇది బాగుంది. సో ఐ క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ ఐ విల్ ప్లేస్ ఇట్ హియర్. అంటే మన బీ రోల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ. స్టూడెంట్స్ అయినా సేమ్ అదే బీ రోల్, ఈ అదే సౌండ్ ఎఫెక్ట్ మన బీ రోల్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ కూడా ప్లేస్ చేయాలి. బీ రోల్ ఎంట్రీ పాయింట్ లో, బీ రోల్ ఎగ్జిట్ పాయింట్ లో కూడా ఉండాలి. ఓకే, హియర్ ఆల్సో సి, ఇది బీ రోల్ కదా, బీ రోల్ కి మనం ఇట్లా కొంచెం షార్ట్ చేసేద్దాము. ఈ బీ రోల్ ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ ఇంకొకటి బీ రోల్ రావాలి యాక్చువల్లీ. నేను ఇక్కడ స్మాల్ బుష్ అని పెడతాను. ఫస్ట్ అన్నిట్లో షట్టర్ ఇది బుషెస్ మనం ఫస్ట్ యాడ్ చేసేసిన తర్వాత నేను చెప్తాను. ఒకసారి వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్, ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ బి క్లియర్. మనం ఈజీగా చేయగలుగుతామా లేదా తెలుస్తుంది. అన్ని ప్లేసెస్ లో ఫస్ట్ వుష్ పెట్టేస్తున్నాను, స్మాల్ వుష్ సౌండ్ ఎఫెక్ట్. సో చూడండి, ఇక్కడ కూడా నేను అది సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసేసాను. లాస్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ లో ఇది పెట్టాను, ఇది సౌండ్ ఎఫెక్ట్స్ పెడుతున్నాను. ఓకే, యా. ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. సౌండ్ ఎఫెక్ట్స్ అందరికి కనిపిస్తుందా? బ్లూ కలర్ లాగా ఉంది కదా. నౌ లెట్ us ప్లే. 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, ఎందుకంటే చాలా సేపు అయింది. ఇది రిఫ్రెష్ చేస్తే అది ఫ్రెష్ గా మంచిగా ఫాస్ట్ గా లోడ్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి వన్స్ అగైన్ 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న
యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి ఇక్కడ సంథింగ్ ఇస్ నాట్ కరెక్ట్. సో మనం అది కొంచెం సెట్ చేద్దాం. ఇది కొంచెం అబౌవ్ పెడతాను, డౌన్ లో కాకుండా. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ రావాలి. ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్ కి చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. ఐ థింక్ ఇది ఇక్కడ వద్దు, ఇది తీసేస్తాను. ఇది కూడా తీసేస్తాను, ఎందుకంటే ఈ దానికి వేరే ఎఫెక్ట్ పెడతాను, దాన్ని చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ గేమింగ్ ఛానల్. అవును, ఇప్పుడు చాలా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ ని మనం యూట్యూబ్ తోని కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్ లో కూడా మనం చేసుకోవచ్చు. ఇవి అన్ని తీసేస్తున్నాను ఎందుకంటే ఐ వాంట్ టు యూజ్ ఎ డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్ హియర్ కాబట్టి. యా, సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి హైదరాబాద్లో, బెంగళూరులో, డిఫరెంట్ సిటీస్లో. ఆ రెస్టారెంట్స్లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి రెస్టారెంట్స్లో వెళ్ళి ఆ ఫుడ్ టేస్ట్ చేసి మీరు ఆ ఫుడ్ గురించి రివ్యూస్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి బిజినెస్ ఐడియా ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐడియా. ఇది తీసేస్తాను, ఇది కూడా. మూవీ రివ్యూస్, సపోజ్ మీరు చాలా మూవీస్ చూస్తారు. ఇది ఒకటి ఇక్కడ యాడ్ చేస్తాను. వన్ మోర్. ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్ లో రావాలి. వచ్చేసి మూవీ రివ్యూస్, సపోజ్ మీరు చాలా మూవీస్ చూస్తారు. మూవీ రివ్యూస్ మీద కూడా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి మీరు కొంచెం వెరీ స్లో సౌండ్ ఎఫెక్ట్ డెఫినెట్లీ యూజ్ చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ అంటే నేను ఆల్రెడీ యాడ్ చేశాను కదా. నౌ డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్. లెట్ మీ పుట్ హియర్ sword sound effect, audio, no, sword sound. ఓకే, ఇది బాగుంది. sword సౌండ్ కూడా తీసేస్తున్నాను. ఇది బాగుంది, ఇది నాకు నచ్చింది. సో ఐ టేక్ దిస్ వన్ ఓన్లీ. 3 seconds ది. ఇది బాగుంది, ఇది తీసుకొని ఇక్కడ పెడుతున్నా. ఓకేనా, ఇట్లా ఉండాలి ఇది. ఓకే, ఇది ఇంకొకసారి దీన్ని కొంచెం మనం అంటే వాల్యూమ్ పెంచేద్దాము. ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్స్. ఇది బాగుంది, కాపీ చేసి ఇక్కడ కూడా అంటే ఎగ్జిట్ లో కూడా ఒకటి పెట్టేస్తున్నాను. ఓకే, సేమ్ వే సెకండ్ ఇక్కడ కూడా మనం అదే సేమ్ సోడ్ సౌండ్ ఎఫెక్ట్ ని యూజ్ చేస్తున్నాము. అండ్ కొంచెం మనం డౌన్ లో కూడా ఇక్కడ కూడా పెడదాం. డౌన్ లో వచ్చేస్తుంది. ఓకే, డౌన్ లో వచ్చేస్తుంది. యా, డన్. తర్వాత ఇక్కడ థర్డ్ దానిలో కూడా మనం ఇంకొకటి ఇది యూజ్ చేస్తున్నాం. ఇది సెంటర్ లో రావాలి. ఇక్కడ ఎండ్ లో కూడా డౌన్ లో వచ్చేసి ఇంకొక కొత్త లేయర్ లాగా వస్తుంది, చూడండి. ఒకసారి ప్లే చేసి చూద్దాం. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్. ఇది ఇట్లా రావాలి. ఇక్కడ ఐడియా వచ్చేసి ఇది ఇంకో కొంచెం ఇట్ సైడ్ రావాలి.
యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి మూవీ రివ్యూస్. సపోజ్ మీరు సెకండ్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. సెకండ్ యూట్యూబ్ ఇది కొంచెం ముందుకు వెళ్ళిపోయింది, దీన్ని కొంచెం వెనకాల పెడదాం. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్. ఐ థింక్ ఇది తీసేద్దాము, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా, అది వర్కౌట్ అయితే లేదు. సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ రివ్యూ. చాలా ఇది కూడా బాగుంది. ఫస్ట్ వన్ ఒకసారి లాస్ట్ లో చూసేద్దాం, హౌ ఇట్ ఈస్ లుకింగ్. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్ కి చాలా యూజ్ అవుతుంది. బాగుంది. నా కాయిన్స్ కావాలి నాకు, కాయిన్స్ ది ఆడియో. మనీ అని పెడదాను. ఓకే, ఇది బాగుంది, ఇది ఇక్కడ పెట్టేస్తాను. అంటే ఇవి ఉన్నాయి కదా కాయిన్స్, ఈ ప్లేస్ లో ఇది రావాలి. ఓకే, సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్స్. అంత బాగాలేదు, నో ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. లెట్ మీ సీ ద నెక్స్ట్ వన్. స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ నో, క్యాష్ అని పెడుతున్నాను. క్యాష్ పెట్టి ఏమొస్తుంది చూద్దాం. ఇది బాగుంది, ఇది తీసుకొని ఇక్కడ పెడుతున్నాను. చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఇది బాగుంది. నౌ దిస్ హోల్ వీడియో ఇస్ లుకింగ్ గుడ్ టు మీ. ఐ వుడ్ సే ఇప్పుడు మీరు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేస్తారో అందరికీ ఐడియా ఉంది. నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తలేను, బట్ యూ కెన్ డూ దిస్ బై యువర్ సెల్ఫ్. ఓకే, లెట్ మీ డూ దిస్. చేస్తాను ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సమ్ లైట్ మ్యూజిక్ యాడ్ చేద్దాం. ఇది బాగుంది. లెట్ మీ యాడ్ దిస్ హియర్. ఇది కొంచెం వాల్యూమ్. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం లౌడ్ గా ఉంది, అది సౌండ్ తగ్గిస్తాము. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తూ ఇది కొంచెం మనం సౌండ్ తగ్గిస్తాం. ఎలా తగ్గిస్తాం? దీని మీద క్లిక్ చేసి ఈ వాల్యూమ్ ని 100 నుంచి నేను 40 చేసేస్తాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే హెడ్ ని ఇట్లా పెట్టి
3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. ఇది కూడా లౌడ్ ఉంది, సో నేను 40 కాకుండా 20 పెడతాను, ఆర్ 15 16 పెట్టాను, చూద్దాం. 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. ఇది కూడా లౌడ్ ఉంది, సో ఐ విల్ డిక్రీజ్ ద ఇది ఇంకా తగ్గిస్తాను, 10 పెడుతున్నాను, 9 ఓకే 9 పెట్టాను. 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా జాబ్ సీకర్స్కి చాలా యూజ్ అవుతుంది. దట్ నేను ఇంకా కొంచెం స్లో చేస్తాను, నాకు 5 పెడతాను, 5 పెట్టాను, ఇప్పుడు చూద్దాం ఒకసారి ఫైనల్. 3 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ చెప్తాను. స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ బాగుంది. నౌ ఇది మొత్తం డౌన్లోడ్ చేస్తున్నాము యాజ్ ఏ MP4 ఫార్మాట్లో మనం అది డౌన్లోడ్ చేస్తున్నాం. సో మీ నెక్స్ట్ హోంవర్క్ ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ అ వీడియో, ఒక రీల్, క్రియేట్ అ రీల్ or YouTube shorts with the same editing style. ఒకటి నాకు చేసి చూపించండి. ఓకే, ఒకటి కాదు, ఇన్ఫాక్ట్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు create 3 reels or YouTube shorts with the same editing style. Okay, yeah.